హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. అక్టోబర్ 2వ తేదీ బుధవారము భాద్రపద బహుళ అమావాస్య రోజు కన్యా రాశిలో కేతుగ్రస్త సంపూర్ణ కంకణ సూర్యగ్రహణము ఉన్నది. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగాలు కలుగుతాయి, కొన్ని రాసుల వారికి చాలా దురదృష్ట యోగాలు కలుగుతాయి. ఈ సూర్యగ్రహణము చాలా కాలం తర్వాత వచ్చింది. ఎంత చాలా కాలం అంటే 500 సంవత్సరాల తర్వాత వచ్చింది. మహాభారత కాలంలో మాత్రమే వచ్చింది. 75 ఏళ్ల కింద వచ్చింది, 73 ఏళ్ల కింద వచ్చింది. ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల అరిష్టాలు తప్పవు అని ఇప్పటికి వీడియోల్లో నేను చూశాను, థంబ్నెయిల్స్ చూశాను, మీరు చూసే ఉంటారు. అయితే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల ఎవరికి, ఏ రాశి వారికి ప్రతికూలము అలాగే అనుకూలంగా ఉంటుంది, ఎవరు నియమాలు పాటించాలి, ఎవరు పాటించకూడదు, అసలు చాలా అరుదుగా వచ్చిందా, మహాభారత కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చిందా, 500 ఏళ్ల తర్వాత మాత్రమే వచ్చిందా అనే విషయాన్ని వీడియోలో మనము స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్టోబర్ 2వ తేదీ బుధవారము భాద్రపద బహుళ అమావాస్య రోజు కన్యా రాశిలో కేతుగ్రస్త సంపూర్ణ కంకణ సూర్యగ్రహణము ఉన్న మాట నిజమే. అయితే ఈ సూర్యగ్రహణము 500 సంవత్సరాల తర్వాత వచ్చింది అని చెప్పడం శుద్ధ అబద్ధం. అలాగే 75 సంవత్సరాల తర్వాత వచ్చింది అని చెప్పడం శుద్ధ అబద్ధం. మహాభారత కాలంలో మాత్రమే వచ్చింది అని చెప్పడం శుద్ధ అబద్ధం. ఎందుకంటే 2019 డిసెంబర్ నెలలో ఇటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది, భారతదేశంలో కనిపించింది. ఆ రోజు ఉదయం దాదాపు 7 గంటలకు ప్రారంభమై 11:30 వరకు ఆ గ్రహణం నడిచింది. ఆ సమయంలో నేను మరికొంతమంది పండితులతోటి భక్తి టీవీలో సరిగ్గా సూర్యగ్రహణం టైంలో లైవ్లో పాల్గొన్నాము. కావలిస్తే మీరు వీడియోలు చెక్ చేసుకుంటే యూట్యూబ్లో దొరుకుతుంది. అంటే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేటువంటిది మహాభారత కాలం తర్వాత వచ్చింది, 500 ఏళ్ల తర్వాత వచ్చింది, 75 ఏళ్ల తర్వాత వచ్చింది అనే మాట శుద్ధాబద్ధము. 1. 2. ఈ సంపూర్ణ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు. సంపూర్ణ సూర్యగ్రహణానికి మనకి ఏ సంబంధము లేదు. మనకు సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి భారతదేశంలో ఉండే వారందరూ ఎవరైనా సరే, ఏ రాశి వారు కానీ, ఏ నక్షత్రం వారు కానీ ఎటువంటి నియమాలు, పరిహారాలు పాటించవలసిన పని లేదు. ఎవరికి కూడా, ఏ రాశి వారికి కూడా అఖండ రాజయోగాలు, దరిద్ర యోగాలు, దురదృష్ట యోగాలు, మృత్యు యోగాలు కలగవు. ఈ గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అంటే అమెరికా, బ్రెజిల్, మెక్సికో, న్యూజిలాండ్, అర్జెంటీనా, జార్జియా, పెరు ఈ ప్రాంతాల్లో కనిపిస్తుంది. న్యూయార్క్లో కనిపించదు. ఎక్కడనైతే ఆ గ్రహం కనిపిస్తుందో ఆ కనిపించే దేశాల్లో అక్కడ ప్రజలు వారు ఆ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి వారు ఆ పరిహారాలు చేసుకోవచ్చు. అది మనకు సంబంధించిన విషయం కాదు. అసలు సూర్యగ్రహణానికి కానీ, చంద్రగ్రహణానికి కానీ కొన్ని రాసుల వారికి రాజయోగాలు, 4 రాసులకు రాజయోగాలు కలుగుతాయి, కుబేరయోగం కలుగుతుంది. 4 రాసుల వారికి చాలా ఇబ్బంది ఉంటుంది, కష్టం ఉంటుంది అని ప్రతిసారి చెప్తూ ఉన్నారు వీడియోల్లో. మొన్న పౌర్ణమికి కూడా చంద్రగ్రహణం వస్తే అలాగే చెప్పారు. చంద్రగ్రహణానికి కానీ, సూర్యగ్రహణం పడితే కానీ 4 రాసుల వారికి రాజయోగము అని చెప్తే, మరి ఇప్పటి వరకు 10 ఏళ్లలో వచ్చినటువంటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం లెక్క పెడితే మరి అందరూ ప్రజలు ఉన్నది కూడా 12 రాసులలో కవర్ అయిన వారు కాబట్టి ఇప్పటికి అందరికీ రాజయోగాలు కలిగి ఉండాలి, కుబేరయోగాలు కలిగి ఉండాలి, ధనయోగాలు కలిగి ఉండాలి, అసలు బీదరికం అనేది ఉండకూడదు. మరి కనిపిస్తుందా? అసలు లేదు కదా. అసలు గ్రహణాల వల్ల, చంద్రగ్రహణం వల్ల కానీ, సూర్యగ్రహణం వల్ల కానీ, పాక్షిక చంద్రగ్రహణం వల్ల కానీ, పాక్షిక సూర్యగ్రహణం వల్ల కానీ, సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కానీ, సంపూర్ణ సూర్యగ్రహణం వల్ల కానీ ఏ రాశి వారికి కూడా, ఏ నక్షత్రం వారికి కూడా రాజయోగాలు, కుబేర యోగాలు, అవయోగాలు కలుగుతాయి అని ఏ జ్యోతిష్య గ్రంథాల్లో రాయబడలేదు, ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో రాయబడలేదు, ఏ పంచాంగాల్లో కూడా రాయలేదు, ఎప్పుడు రాయలేదు, లేదు. ఇదంతా కూడా పూర్తిగా అవాస్తవం.
కేవలము ఏ రాశిలోనైతే గ్రహణం సంభవిస్తుందో ఆ రాశి వారు, ఏ నక్షత్రములోనైతే గ్రహణం సంభవిస్తుందో ఆ నక్షత్రం వారు మాత్రము గ్రహణాన్ని చూడకూడదు అని మాత్రమే పంచాంగంలో రాస్తారు. అలాగే గ్రహణము పట్టడానికి 6 గంటల సమయం ముందు నుంచి ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు అని పంచాంగాల్లో, జ్యోతిష గ్రంథాల్లో ఉంటుంది. అయితే ఈ 2వ తేదీ నాడు వచ్చేటువంటి కంగణ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపించదు కాబట్టి మనము భారతదేశంలో ఉన్న వారు ఎవరైనా సరే ఎటువంటి నియమాలు, పరిహారాలు చేసుకోవాల్సిన పని లేదు, ఎటువంటి నియమాలు పాటించవలసిన పని లేదు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. భాద్రపద శుద్ధ పౌర్ణమికి వచ్చినటువంటి చంద్రగ్రహణం అది కూడా భారతదేశంలో కనిపించలేదు. వేరే అమెరికా, న్యూయార్క్ అటువంటి కొన్ని దేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో మాత్రమే కనిపించింది. దీని గురించి ఒక వీడియో చూస్తే ఎవరో ఒక ఆవిడ చెప్పారు, ఏమని, మనకి భూమికి ఉన్నది ఒకటే చంద్రుడు, భూమికి ఉన్నది ఒకటే సూర్యుడు, అమెరికాకో సూర్యుడు, అమెరికాకో చంద్రుడు, ఇండియాకో సూర్యుడు, అలాగే దేశానికో సూర్యుడు లేడు కదా, ఉన్నది ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు కాబట్టి ఎక్కడ చంద్రగ్రహణం పెట్టినా కూడా ఆ గ్రహణం ప్రభావం మొత్తం కూడా భూమి మీద ఉంటుంది అని ఎంత తెలియకుండా అమాయకంగా చెప్పి ప్రజలను భయభ్రాంతులను చేసేటువంటి విషయం అనేది అర్థమవుతుంది. అసలు చంద్రగ్రహణం మనకు కనిపించదు, మనకు లేదు అని పంచాంగాల్లో రాస్తే భూమి మీద ఉన్నది ఒకటే చంద్రుడు కాబట్టి ఎక్కడ గ్రహణం పెట్టినా కూడా భూమి మీద ఉన్న అన్ని రాశుల వారికి, ఆ రాశి వారికి వర్తిస్తుంది అని చెప్తే ఎట్లా? దీనికి ఉదాహరణ చెప్తాను నేను. ఢిల్లీలో వర్షం పడితే హైదరాబాద్లో వరదలు వస్తాయా? లేదా అమెరికాలో తుఫాను వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఇల్లు కొట్టుకుపోతాయా? లేదు కదా. మరి ఒకటే భూమి, ఒకటే ఆకాశము, ఒకటే వాన కదా. పోనీ పక్కకు పెడదాం. ఎక్కడో అమీర్పేటలో ఎండ కొడుతుంది, మలక్పేటలో వర్షం పడుతుంది. మరి అమీర్పేటలో ఎండ కొట్టి మలక్పేటలో వర్షం పడితే ఈ వర్షం ప్రభావం అమీర్పేటలో ఉంటుందా? అమీర్పేటలో ఎండ ప్రభావం మలక్పేటలో ఉంటుందా? ఉండదు కదా. భూమి మొత్తానికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు అయినా కూడా ఎక్కడ ఏ వాతావరణం ఉందో ఆ వాతావరణము బట్టి మాత్రమే అక్కడ ప్రజలు ఇబ్బంది పడతారు. వర్షం పడ్డ దగ్గర వరదలు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. ఎండ కొట్టిన దగ్గర ఎండ వేడి ఎక్కువగా ఉంటే గొడుగులు పట్టుకొని వెళ్తారు. అంతేగాని ఎక్కడో ఎండ కొడుతుంది కాబట్టి ఇక్కడ గొడుగు పట్టుకొని వెళ్ళరు, ఎక్కడో వర్షం పడుతుంది కాబట్టి ఇక్కడ మనుషులు చచ్చిపోవట్లేదు కదా. అలాగే భూమికి ఒకటే సూర్యుడు ఒకటే చంద్రుడు ఉన్నా సరే మనకు కనిపించినంత వరకు ఆ గ్రహణ ప్రభావం అనేటువంటిది మన మీద ఉండదు, ఆ ప్రాంతంలో ఉండదు, ఆ ప్రాంతానికి వర్తించదు. కాబట్టి ఈ 2వ తేదీ అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజు భాద్రపద బౌళ అమావాస్య, ఆ రోజు పితృ అమావాస్య రోజు గ్రహణం రావడం అనేటువంటిది అని అదొకటి. గ్రహణం వచ్చేది అమావాస్య రోజు, సూర్యగ్రహణం వచ్చేది అమావాస్య రోజు, చంద్రగ్రహణం వచ్చేది పౌర్ణమి రోజు. పౌర్ణమి ప్లస్ అమావాస్య, పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణము, అమావాస్య ప్లస్ సూర్యగ్రహణము అని థంబ్నెయిల్స్ పెట్టడము, జనాల్ని భయపెట్టడము ఒక రివాజుగా మారిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఏ పంచాంగాల్లో కూడా అక్టోబర్ 2వ తేదీ నాటి సంపూర్ణ కంకణ సూర్యగ్రహణము భారతదేశంలో కనిపిస్తుంది అని రాయలేదు. మనకి సంబంధం లేదు. భారతదేశంలో ఉండేవారు ఇటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఫలానా నక్షత్రం వారు గ్రహణం చూడకూడదు, లేదా ఫలాని రాశి వారు ఫలాని నియమం పాటించాలని ఎక్కడ రాయలేదు. మనకు గ్రహణమే కనిపించదు, మనకి గ్రహణమే లేదు. లేనటువంటిప్పుడు మనకి నియమాలేంటి, పరిహారాలేంటి? ఏ దేశాల్లోనైతే కనిపిస్తుందో ఆ దేశాల్లో వారి అనుకూలాన్ని బట్టి పాటించవలసిన పని ఉంది. కనిపించినా సరే అసలు గ్రహణాలను బట్టి రాజయోగాలు, కుబరయోగాలు, అవయోగాలు, మరణ యోగాలు రావు, ఉండవు. ఇవి ఏ జ్యోతిష గ్రంథాల్లో కూడా లేవు. కాబట్టి మీరెవ్వరూ కూడా ఇటువంటి వదంతులు నమ్మవద్దని కోరుకుంటూ, మీకు ఈ వీడియో నచ్చినట్లుంటే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.